హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. ఈ యశ్వంత్ టు వాస్కో డి గామా ట్రైన్ ఒక మంచి కింగ్ సైజ్ లో చాలా బాగుంది బెడ్. అయితే మనకి ఫ్రంట్ వ్యూ అయితే లేదు, నేను చూపిస్తాను. చుట్టూ చూసుకున్నట్టయితే మనకి క్రాస్ సింబల్ అయితే ఉండదు, వచ్చేసి సి క్యాథడ్రల్ చర్చ్ అనమాట ఇది. సో ఇలా అయితే మనకి డిస్ప్లేకి అయితే ఉంటుంది అనమాట. స్ట్రీట్ అయితే చాలా పెద్దగా ఉంది, దాదాపు రంజునా బీచ్ అనమాట. క్రౌడ్ అయితే చాలా ఉంది, చాలా బాగా బీచ్ లోకల్ క్రౌడ్ అయితే. మనం ఈ రోజు అయితే వచ్చేసాం గోవాకి. సో ఈ న్యూ ఇయర్ ని అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి నేనైతే గోవాకి వచ్చాను. సో ప్రస్తుతం అయితే బాగా బీచ్ లో అయితే ఉన్నాను. సో సూపర్ గా ఉంటది ఈ వీడియో చూడండి. మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, బాగా బీచ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ బీచెస్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఉంటాయి. చూడండి, నేను గోవాకి వెళ్ళడానికి ఈ యశ్వంత్ టు వాస్కో డి గామా ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. మనకి బెంగళూరు నుంచి యశ్వంత్పూర్ స్టేషన్ నుంచి 3 o'clock అయితే అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం. అండ్ మనకి మార్నింగ్ దాదాపు 5-5:30 ఆ మధ్యలో అయితే అక్కడ వాస్కో డి గామాకి అయితే చేరిపోతాం అనమాట. ఇక్కడ గోవాలో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అయితే చాలా దారుణంగా ఉంది. సో అందరూ వేలు అడుగుతారనమాట. సో నేను వెళ్ళగానే ఒక బైక్ అయితే బుక్ చేసుకున్నాను. ఇది పీక్ టైమ్స్ కాబట్టి నాకు 1000 రూపీస్ పడింది ఇది బైక్. సో నార్మల్గా అయితే మీకు 500 to 500 దాదాపుగా పడుతుంది అనమాట. సో రూమ్లో అయితే చెక్ ఇన్ అయిపోయాను. సో రూమ్ అంబియన్స్ అయితే చూపిస్తాను చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది రూమ్ అంబియన్స్ వచ్చేసి. మనకి ఇక్కడ వస్తుంటే ఇక్కడ ఇది వచ్చేసి మనకి కూర్చొని ఇక్కడ తినడానికి అండ్ ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉంటే జరుపుకోవడానికి అయితే ఉందన్నమాట. చూడండి, స్విమ్మింగ్ పూల్ చాలా అంటే చాలా బాగా ఉంది. అంటే చాలా బాగా ఇక్కడ కూర్చొని చిల్ అవుట్ అవ్వచ్చు అనమాట సాయంత్రం అలా. సో చూడండి మీకు ఎలా అనిపిస్తుంది రూమ్. సో అవి వచ్చేసి పైన ఉన్నాయి కదా, వచ్చేసి రూమ్స్ అనమాట. మనము రూమ్కి అయితే వెళ్ళిపోయి చూద్దాం మన రూమ్ ఎలా ఉంది అనేది. సో రూమ్ మనకైతే ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారనమాట రూమ్. సో ఇది దాదాపు నాకు 5000 పడింది. నార్మల్గా అయితే మీకు 2000లోనే వచ్చేస్తుంది, కానీ ఇది పీక్ సీజన్ కదా. సో నేనైతే జనవరి 1st వచ్చాను కాబట్టి పీక్ సీజన్ కాబట్టి చాలా హై రేట్స్ అనమాట. అని సీజన్ కదా, చాలా ప్రైజెస్ అన్ని చాలా పీక్స్ లో ఉన్నాయి. ఇది దాదాపు నాకు ఒక 5000 పడింది పర్ డే. సో చూపిస్తారండి రూమ్ ఎలా ఉందని. సో ఇది ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ గా బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూడండి, సో చాలా క్లీన్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బెడ్రూమ్. సో ఒక మంచి కింగ్ సైజ్ లో చాలా బాగుంది బెడ్, చాలా కన్వీనియంట్ గా ఉంది. అండ్ ఇప్పుడు బాల్కనీ అయితే ఓపెన్ చేసుకుంటాం ఎలా ఉంది అని. చూసుకోండి, అక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ హోటల్కి మీరు ఏమైనా రావాలనుకుంటే నేను మీకు లింక్ అయితే పెడతాను అనమాట. చూడండి ఎలా ఉంది అని. సో మీకు ఏమైనా కన్వీనియంట్గా ఉంటే మీరు కూడా బుక్ చేసుకోండి. సో అండ్ అవుట్ సైడ్ లొకేషన్ చూసుకున్నట్టయితే మీకు ఇలా ఉంటుంది. నైస్. మనం ఇప్పుడు చకాచకా రెడీ అయిపోయి ఏమైనా తినేసి ఓల్డ్ గోవాకి అయితే బయలుదేరిపోదాం. మనం ఓల్డ్ గోవాలో బెసిలికా ఆఫ్ బూమ్ జీసస్ చర్చ్ని అయితే చూద్దాం, అలాగే సి క్యాథడ్రల్ చర్చ్కి అయితే వెళ్దాం. అండ్ దాదాపు మనకి బాగా బీచ్ నుంచి ఈ బెసిలికా ఆఫ్ బూమ్ జీసస్ చర్చ్కి వెళ్ళడానికి దాదాపు మనకి 26 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మీకు బైక్ తీసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది, లేకపోతే మీరు 2000-3000 క్యాబ్స్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో బైక్ తీసుకోవడం చాలా కన్వీనియంట్. మనం ఇప్పుడు ఓల్డ్ గోవా చర్చ్ స్ట్రీట్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది చూడండి స్టార్టింగ్ అనమాట చర్చ్కి వెళ్ళడానికి దారి. సో ఇక్కడ చూడండి వే టు బెసిలికా చర్చ్ అని ఉంది. సో మనం ఇలా అయితే వెళ్ళాల్సి ఉంటుంది చర్చ్కి. చర్చ్ స్ట్రీట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి, మీకు చాలా క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్గా ఉంది. మీకు సైడ్కి కొటేషన్స్ కూడా ఉంటాయి, ఒక్కొక్కటి చదువుకుంటూ అలాగే వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడైతే బెసిలికా ఆఫ్ బూమ్ జీసస్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. డ్యూ టు ఈ క్రిస్మస్ అన్నీ ఇక్కడ టెంట్స్ అయితే వేశారనమాట. మనకి ఫ్రంట్ వ్యూ అయితే లేదు, ఇక్కడ మొత్తం టెంట్స్ వేసేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇక్కడైతే మనకి ఫ్రంట్ వ్యూ అయితే లేదు, నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది అని చర్చ్కి. సో ఇది అనమాట ఫ్రంట్ వ్యూ అండ్ సైడ్ వ్యూ. ఈ చర్చ్ని బొరకో ఆర్కిటెక్చర్ అండ్ పోర్చుగీస్ కాలోనియల్ ఆర్కిటెక్చర్ టైప్లో అయితే నిర్మించారనమాట. ఇది దాదాపు 1594 ADలో అయితే నిర్మాణం స్టార్ట్ అయింది అండ్ 1605 ADలో అయితే పూర్తయిందనమాట. ఈ చర్చ్ పైన ఇప్పటికీ చూసుకున్నట్టయితే మనకి క్రాస్ సింబల్ అయితే ఉండదు. ఇప్పటికీ వాళ్ళు ఎవరు ఇక్కడ క్రాస్ సింబల్ పెట్టలేదు. మన అన్ని చర్చ్లకి అయితే క్రాస్ సింబల్ ఉంటుంది కదా, ఈ చర్చ్కి అయితే క్రాస్ సింబల్ లేదు. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉంది అనేది. మనకి లోపల కెమెరా లేదు కాబట్టి చూపిస్తాను చూడండి, లోపల ఇలా ఉంటుంది. అండ్
చర్చ్ లోపల అయితే చాలా బాగుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ బాడీ అయితే ఇక్కడ పెట్టారు. ఈ బాడీని అయితే 10 yearsకి ఒకసారి కిందకి దించి అందరికీ దర్శనం అయితే ఇప్పిస్తారనమాట భక్తులకి. చర్చ్ లోపల అయితే మనకి రిఫ్రెష్మెంట్స్ కూడా ఉంటాయి, మీరు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ షో అయితే ఉంటుంది ఇలా ఈ చర్చ్ గురించి. సో ఈ షో కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మధ్యలో ఒక చిన్న గార్డెన్ టైప్లో ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ అన్ని విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ బాడీ మనం ఇందాక ఏదైతే చూసామో అది 10 yearsకి ఒకసారి డిస్ప్లేకి అయితే పెడతారనమాట కిందకి దించేసి. సో మనకి ఈ సంవత్సరం వచ్చేసి డిస్ప్లేకి అయితే పెట్టారు మనం వెళ్ళినప్పుడు. సో దాన్ని కూడా చూద్దాం, ఎలా మనకి లోపల అలా ఉందో లేదో తెలియదు. సో ఇది వచ్చేసి సి క్యాథడ్రల్ చర్చ్ అనమాట. ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. సో ఇందులోపల అయితే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ బాడీ అయితే పెట్టడం జరిగింది. అందరు ఇక్కడ చూడండి, అందరు లోపలికి అయితే ఎంట్రన్స్ ఎలా వెళ్తున్నారు. మనకి ఇక్కడ బోర్డ్ అయితే పెట్టారు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ జీసస్ గురించి చరిత్ర, సౌండ్ అండ్ లైటింగ్స్. మనకి లోపల కెమెరా అయితే అలా లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఒక బాడీ డిస్ప్లేకి పెట్టింది. సో ఇలా అయితే మనకి డిస్ప్లేకి అయితే ఉంటుందన్నమాట. డ్యూ టు క్రిస్మస్ చర్చ్లో అయితే ఇలా డిఫరెంట్ స్టాల్స్ అయితే ఓపెన్ చేశారు. సో చూసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ స్టాల్స్ ఓపెన్ చేసేసి. అండ్ ఈ ప్లేసెస్ వచ్చేసి రిలేటెడ్ టు ద చర్చెస్ అనమాట. ఎవరైనా కవర్ చేయాలనుకుంటే ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకోవచ్చు. ఇలా ఫోటో తీసుకోవడానికి అయితే ఒక ఫోటో గ్యాలరీ అయితే పెట్టారనమాట. నేను కూడా ఒక ఫోటో తీసుకున్నాను. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, దీనిపైన అయితే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఒక బాడీ అయితే పెట్టేవారనమాట బెసిలికా ఆఫ్ బూమ్ జీసస్ చర్చ్లో. సో దాన్ని ఇక్కడ తీసుకుని వచ్చారు కాబట్టి ఇక్కడ డిస్ప్లేకి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో బయట సైడ్ చూడండి ఎలా ఉంది అని. ఇక్కడ నుంచి అలా ముందుకెళ్తే మనకి జీసస్ స్టాచ్యూ అయితే పెట్టడం జరిగింది. చూడడానికి చాలా బాగా ఉంది. పోర్చుగీస్ ముస్లిం ఆర్మీ పైన గెలిచినప్పుడు ఆ విక్టరీకి గుర్తుగా అయితే ఈ సి క్యాథడ్రల్ చర్చ్ అయితే కట్టడం జరిగింది. చర్చ్ చూడడానికి అయితే చాలా బాగుంది. మీరు కనుక గోవా వచ్చినప్పుడు అయితే ఈ చర్చ్ని చూడడం అయితే మిస్ అవ్వకండి. మనం బెసిలికా ఆఫ్ బూమ్ జీసస్ చర్చ్ అండ్ సి క్యాథడ్రల్ చర్చ్ అయితే చూసుకొని బయటకు వచ్చేసాము. బయట మనం చూసుకున్నట్టయితే ఈ స్ట్రీట్ అయితే కనిపిస్తుంది. స్ట్రీట్ అయితే చాలా పెద్దగా ఉంది. దాదాపు 1 kilometer స్ట్రీట్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపు అన్నీ దొరుకుతాయి, మనకి ఏ ఐటమ్స్ కావాలన్నా ఇక్కడ దొరుకుతున్నాయి. చూడడానికి మార్కెట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బొమ్మలు అవి పెట్టారనమాట. ఇక్కడ స్ట్రీట్ని అలా చూసుకుంటూ మీరు 1 hour అయితే టైం ఈజీగా స్పెండ్ చేయొచ్చు. సో చూడండి, చాలా అంటే చాలా బాగుంది స్ట్రీట్. ఇక్కడ పూల్ చూడండి ఎంత బాగున్నాయి, అచ్చం రియల్ పూల్ లాగే ఉన్నాయి. చాలా చాలా సూపర్గా ఉంది. మనం ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయటకు అయితే వెళ్ళిపోదాము. మనం స్ట్రీట్ వైపుగా వస్తున్నట్టయితే మనకు ఒక సైడ్ అయితే సి క్యాథడ్రల్ చర్చ్ అయితే కనిపిస్తుంది, ఇంకొక సైడ్ అయితే బెసిలికా ఆఫ్ బూమ్ జీసస్ చర్చ్ అయితే కనిపిస్తుంది. సో మనం ఇలాగే బయటికి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బయట నుంచి చాలామంది వస్తారు కదా, చాలా దూరాల నుంచి. వాళ్ళు విశ్రాంతి చేసుకోవడానికి అయితే ఈ భవనం అయితే నిర్మించారు టెంపరవరీగా. సో ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడైతే వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. లోపల చాలా బాగా ఫ్యాన్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడి నుంచి అయితే బైక్ తీసుకొని వెళ్ళిపోదాము అంజునా బీచ్కి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు అంజునా బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ సైడ్కి మనం బైక్ అయితే పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోతాం. చూపిస్తా ఆ బీచ్ ఎలా ఉంది అని. బైక్ పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి 30 rupees అనమాట. సో ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళిపోయి చూపిస్తాను చూడండి. బీచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ ఎంట్రన్స్ మనకైతే బీచ్ అయితే కనిపించేస్తుంది ఆల్రెడీ. బీచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా క్రౌడ్ కూడా చాలా ఉంది. పక్కన మనకి ఇలా స్టాల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. మీరు ఇక్కడ బీర్స్, ఆల్కహాల్ అవన్నీ పర్చేస్ చేసుకొని ఇక్కడ కూర్చొని ఇక్కడ తాగడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. చాలా బాగుంది. చూడండి ఎలా కూర్చున్నారు, అందరూ ఎంత బాగా కూర్చొని ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. బీచ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి అంజునా బీచ్ అనమాట. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ అలలు, సముద్రం తీరంలో ఉండడం అంటే అదృష్టం అనే చెప్పుకోవచ్చు. ఆ అలలు చూసుకుంటూనే బతికేయచ్చు చాలా కాలం. మనకి ఏ టెన్షన్స్ ఉన్నా, ఏ బాధలు ఉన్నా మనం అలా బీచ్లో ఒక 10-15 నిమిషాలు కూర్చుంటే అన్నీ రిలాక్స్ అయిపోతాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది. బీచ్ సైడ్ కూర్చొని బీచ్ సైడ్ వాక్ చేయడం చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా బీచ్ సైడ్ వెళ్ళినప్పుడు అయితే అక్కడ బీచ్ సైడ్ కూర్చొని కొంచెం రిలాక్స్డ్గా అండ్ అక్కడ వాక్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు కొత్త పేర్స్, రీసెంట్గా పెండ్లైన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి ఇక్కడ హనీమూన్ కూడా జరుపుకుంటారు. అంటే ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చూడండి, నేను కూడా అక్కడ ఏదో ట్రై చేస్తున్నాను నడవడానికి. సో చూద్దాం ఎలా ఉంది అనేది. మనకి ఇక్కడ అంజునా బీచ్లో అయితే ఇట్లా కొద్దిగా రాళ్ళు అయితే కనిపిస్తాయి పైకి. అండ్ నెక్స్ట్ వాగతూర్ బీచ్ ఉంటుంది కదా, వాగతూర్ బీచ్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషన్.
చూపిస్తా చూడండి, అది కూడా వాగతూర్. నెక్స్ట్ అయితే మనము వాగతూర్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాము. వాగతూర్ బీచ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంజునా బీచ్ కంటే వాగతూర్ బీచ్ చాలా బాగుంటుంది. చూసారుగా అంజునా బీచ్, మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా కూడా ఉంది, క్లీన్గా మెయింటైన్ చేస్తారు. మనం ఇప్పుడైతే వెళ్ళిపోతాం వాగతూర్ బీచ్కి. గోవాలో ఇంత టూరిజం ఉంది, ఇంత ఆదాయం ఉంది, అయినా కూడా ఆన్లైన్ సర్వీసెస్ అంటూ అవైలబుల్గా లేవండి. మనకి ఓలా, యూబర్, ర్యాపిడో అని చాలా సర్వీసెస్ అయితే వేరే సిటీస్లో, మన ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంది, కానీ ఇక్కడ ఇంత పెద్ద టూరిజం సిటీలో అయితే మనకి లేవన్నమాట. సో ఇదొక చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ వాగతూర్ బీచ్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాం. మనం ఇక్కడ బైక్ పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఆల్మోస్ట్ మనకి బీచ్, వాగతూర్ బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ, చూసుకోండి. మనం ఇప్పుడు వాగతూర్ బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అంజునా బీచ్లో మనం చూసిన రాళ్ళు అయితే కిందకు ఉండేవి కదా, ఇక్కడైతే మనకి పైకి ఉన్నాయన్నమాట. సో అదొక ఎక్స్టెన్షన్ అని చెప్పుకోవచ్చు అంజునాకి, వాగతూర్ బీచ్కి. రాళ్ళు ఇక్కడ చూసుకోండి పైకి ఉన్నాయి. ఇక్కడ అందరూ నిలబడి ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వ్యూ అనేది. బీచ్ కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు ఇక్కడ క్రౌడ్ కూడా అంజునా బీచ్తో పోల్చుకున్నట్టయితే వాగతూర్ బీచ్లో క్రౌడ్ అయితే చాలా ఉంది. చూసుకోండి ఎంత బాగా ఇక్కడ క్రౌడ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. అక్కడ మనకి చూసుకోవచ్చు, అక్కడ స్పీడ్ బోట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఫొటోస్, మీరు వీడియోస్ ఏమైనా షూట్స్ చేసుకోవాలంటే ఇది చాలా బాగా మీకు కన్వీనియంట్గా ఉంటుంది ప్లేస్, ఎందుకంటే చాలా బాగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పక్కన అక్కడే అవి డ్రింక్స్ అవన్నీ తీసుకొని సన్ బాత్ చేయడానికి అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు వీళ్ళు. ఇలా హోటల్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో బీచ్ పక్కనే మనకి చాలా హోటల్స్ అయితే కనిపిస్తాయి. హోటల్స్లో కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. మీరు ఏమన్నా కాస్ట్ ఎఫెక్టివ్గా అంటే మీరు బయట హోటల్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు, అక్కడ ప్రైస్ రీజనబుల్గానే ఉంటుంది ఇక్కడ ఈ బీచ్ సైడ్ హోటల్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే. కానీ మీరు బీచ్ సైడ్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయాలి అండ్ ఇక్కడ ఈ ఇలా ప్రొవైడ్ చేశారు కదా ఈ సన్ బాత్ అంతా, ఇవన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ హోటల్స్లో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు అక్కడ హోటల్స్లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఇక్కడ చిల్ అవ్వాలంటే ఇక్కడ బీచ్ సైడ్ ఎంజాయ్ చేయండి. మీకు ఎలా అనిపించింది వాగతూర్ బీచ్? వాగతూర్ బీచ్ అయితే చాలా బాగుంది. అంజునా బీచ్ కంటే వాగతూర్ బీచ్ బాగుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా అద్భుతంగా వస్తాయి. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా చాలా బాగుంది. మీరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. మీకు ఎలా ఉంది చెప్పండి. మనం నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం బాగా బీచ్కి. మనం ఇప్పుడైతే వచ్చేసాం బాగా బీచ్కి. బాగా బీచ్ చూడండి ఎంత క్లీన్గా, ఎంత సూపర్గా ఉంది. మనకి బాగా బీచ్లో లోకల్ క్రౌడ్ అయితే చాలా ఉంటుంది వెన్ కంపేర్ టు వాగతూర్ అండ్ అంజునా బీచ్. మీరైతే పీస్ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే వాగతూర్ బీచ్కి అయితే వెళ్ళిపోండి, లేదంటే అంజునా బీచ్లో అయితే ట్రై చేయండి. నా రూమ్ వచ్చేసి ఇక్కడే బాగా బీచ్ ఇంటిలో అండి. సో ఇక్కడే బాగా బీచ్లో అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. సన్ స్క్రీన్ అయితే మస్ట్గా తీసుకోరండి మీరు ఏమైనా ఇలా బీచ్ సైడ్ వస్తున్నట్టయితే.
శాండ్ ఫ్లీ చూసారా మీరు ఇంతకుముందు ఎప్పుడైనా శాండ్లో, బీచ్ సైడ్ శాండ్లో ఇలాంటి శాండ్ ఫ్లీస్ అయితే కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటివి? దీన్ని తెలుగులో ఏమంటారో చెప్పండి, మీకు ఏమైనా తెలుసుంటే కమెంట్ చేయండి. వీటిని తెలుగులో ఏమంటారు అని. లోపలికి వెళ్ళిపోయింది చూడండి, అయిపోయింది, ఇంక కనపడవు మనకి. ఇక్కడ చూసారా మీరు, వీళ్ళు బీచ్ గార్డ్స్ అండి. వీళ్ళు మనం ఏమైనా లోపలికి వెళ్ళిపోతే వాళ్ళు వార్న్ చేస్తారు, అలాగే మనం ఏమైనా లోపలికి వెళ్ళిపోతే వీళ్ళే వచ్చి కాపాడేదన్నమాట. సో వీళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు ఇక్కడ. సో బీచ్ అంతా సెక్యూర్ అనే చెప్పుకోవచ్చు చాలా వరకు. అండ్ బాగా బీచ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. సో నేను ఇక్కడ కూర్చొనేసి కొంచెం చిల్ అవుట్ అవుతున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో, సూపర్ కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ సన్సెట్ అయితే అవుతుంది. గోవాలో అయితే సన్సెట్ అమేజింగ్గా ఉంటుంది. నేను వీడియో లాస్ట్లో అయితే టైం ల్యాప్స్ వీడియో పెడతాను సన్సెట్ది, చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇక్కడ చాలా అద్భుతమైన సన్సెట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మనం రేపైతే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే కవర్ చేద్దాం. మనకు ఆల్మోస్ట్ 2 to 3 hours బోట్ జర్నీ అయితే ఉంటుంది అండ్ స్కూబా డైవింగ్ ఉంటుంది. దాంతోపాటు ఇంకొక 6-7 వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి, దాని గురించి తెలుసుకుందాం. అండ్ గోవాలో షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కాస్ట్యూమ్స్ అయితే అదిరిపోయాయి అనమాట. బీచ్ సైడ్ వేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు వచ్చినప్పుడైతే. అమేజింగ్ సన్సెట్ వీడియోని అయితే చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ రేపు అమేజింగ్ బోట్ జర్నీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోతో కలుస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.